దేవునామానికి స్తోత్రం. మీ అందరికీ నా వందనాలు. ఈరోజు మనం ధ్యానించబోయే వాక్య భాగంలో ఉన్న స్త్రీ, ఆమె ఒక అన్య కుటుంబంలో నుండి వచ్చినప్పటికీ ఆమె చూపించిన చిన్నపాటి విశ్వాసము, విధేయత వలన దేవుడు ఆమెను ఎంతగానో ఆశీర్వదించి యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఆమె పేరు లిఖించబడింది. అంతేకాక విశ్వాస వీరుల జాబితాలో ఉన్న ఇద్దరు స్త్రీల పేరులో ఆమె పేరు కూడా ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఆమె మరెవరో కాదు, రాహాబు జీవితం గురించి మనకు తెలిసిన విషయమే. అక్కడ జరిగిన కథ, సందర్భాలన్నీ మనకు తెలిసినవే. ఆ కథ చెప్పడం నా ఉద్దేశం కాదు, కానీ ఆ సందర్భాలని బట్టి ఒక్కొక్కటి ధ్యానించుకుంటా దేవుడు ఆ వాక్య భాగాలను బట్టి మనకేం నేర్పిస్తున్నారనే విషయాన్ని చూద్దాం. మొదటిగా రాహాబు ఒక వేశ్య అని, ఆ యెరికో పట్టణస్తులో ఉన్న ఒక అన్యురాలని, అంటే ఇశ్రాయేలీయులకి చెందని, దేవుడు అంటే ఎవరో తెలియని ఒక వ్యక్తిగా మనం గమనించవచ్చు. అక్కడిని ఆ వాక్యాన్ని గమనించినట్లయితే ఆ వాక్య భాగాన్ని చూడడం ద్వారా మనకు అర్థమవుతుంది. ఇశ్రాయేలీయుల్ని యెరికో పట్టణానికి యెహోషువ నడిపిస్తున్నప్పుడు ఆ యెరికో పట్టణాన్ని వేగి చూడడానికి ఒక ఇద్దరు వ్యక్తుల్ని యెహోషువ పంపిస్తారు. అయితే ఆ ఇద్దరు వ్యక్తుల్ని ఈ రాహాబు తన ఇంట చేర్చుకున్నట్లుగా, వారిని కాపాడినట్టుగా మనకందరికీ తెలిసిన విషయం. అయితే తను అక్కడ తీసుకున్న ఒక బ్రేవ్ స్టెప్ గురించి మనందరం ఖచ్చితంగా ఆలోచించాలి. ఏంటి అని అంటే, ఆ ఇశ్రాయేలీలు టెక్నికల్గా మాట్లాడుకుంటే ఆ యెరికో పట్టణస్తులకి శత్రువులు. ఇశ్రాయేలీలు ఆ యెరికో పట్టణం మీద యుద్ధం చేయడానికి రాబోతున్నారు. అసలైతే రాహాబు యెరికో పట్టణానికి చెందింది. సో ఇశ్రాయేలీలు వారికి శత్రువులు అయినప్పటికీ రాహాబు ఏం చేసింది? వారిని కాపాడింది. సో ఇశ్రాయేలీలు తన ఇంట్లో ఉన్నారు అని, రాహాబు ఇంట్లో ఉన్నారని యెరికో పట్టణస్తులకు గనక తెలిస్తే రాహాబుని, తన ఇంటి వారందరినీ ఖచ్చితంగా చంపేస్తారు. అవునా కదా? అయినా సరే తనంత రిస్క్ తీసుకుని వాళ్ళు ఇక్కడ ఉన్నారని తెలిస్తే తను ఖచ్చితంగా చచ్చిపోతుంది, తన కుటుంబం కూడా రిస్క్లో పెట్టింది అవుతుందని అయినప్పటికీ, ఆ ఆలోచన ఉన్నప్పటికీ వారిని కాపాడడానికి తను నిశ్చయించుకుంది. ఎందుకు అని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, రాహాబు వారిద్దరిని కాపాడిన తర్వాత ఆ ఇద్దరు వేగులు వారితో ఒక మాట మాట్లాడుతుంది. ఆ మాటను మనం ఒకసారి చదువుతాం. యెహోషువ గ్రంథం 2వ అధ్యాయం 9వ వచనాన్ని 8వ వచనం నుండి నేను చదువుతున్నాను. ఆ వేగులు వారు పండుకొనక మునుపు ఆమె వారున్న మిద్ది మీదకెక్కి వారితో ఇట్లా నేను, యెహోవా ఈ దేశమును మీకు ఇచ్చుచున్నాడనియు, మీ వలన మాకు భయము పుట్టిననియు, మీ భయము వలన ఈ దేశ నివాసులందరికీ ధైర్యము చెడుననియు నేను ఎరుగుదును. ఈ మాటలు చెప్పడం ప్రారంభించి, ఎలా అయితే ఇశ్రాయేలీల్ని ఐగుప్తు దేశం నుండి కానీ, మరికొద్ది రాజుల దగ్గర నుండి కానీ దేవుడు ఎలా వారి పక్షాన పోరాడి తీసుకువచ్చారో తనకి తెలుసన్న విషయాన్ని ఆ వేగుల వారితో మాట్లాడుతూ దేవుని గూర్చిన ఒక చక్కటి మాట ఆమె పలుకుతుంది. 11వ వచనాన్ని నేను చదువుతున్నాను. ఇదంతా మేము విన్నప్పుడు మా గుండెలు కరిగిపోయెను. మీ దేవుడైన యెహోవా పైన ఆకాశమందును కింద భూమి యందును దేవుడే. మీ ఎదుట ఎట్టి మనుషులకైనను ధైర్యము మాత్రము ఉండదు. ఆ ఇద్దరు వేగుల వారితో, మీరు ఇంత గొప్పవారు, మీ ప్రజలందరూ ఇలాంటి వారు, శూరులు, బలవంతులు అని చెప్పట్లేదండి. మీరు కలిగి ఉన్న దేవుడు చాలా శక్తిమంతుడు. ఆయన ఆకాశానికి భూమికి దేవుడే. ఆయన్ని బట్టి మీరు మా ఎదుటకు వస్తే, మీ ఎదుట నుంచున్న వాళ్ళు ఎవరైనప్పటికీ వారికి అసలు ధైర్యమే ఉండదండి అని చెప్పి ఆ ఇశ్రాయేలీలైన వేగుల వారితో చెప్తుంది. అక్కడ గొప్పతనం ఇశ్రాయేలీలది కాదండి, వారు కలిగి ఉన్న ఆ పరమ తండ్రిది, మన దేవునిది. ఈ రాహాబు కూడా ఇశ్రాయేలీలు రక్షిస్తారని కానీ, శత్రువుల్ని చేర్చుకోవడం వల్ల తనకి లాభం వస్తుంది, తన సహాయం చేస్తుంది కాబట్టి రిటర్న్ హెల్ప్ వస్తుంది అని మనుషుల మీద ఆధారపడడం కాదు, కానీ తన ఇశ్రాయేలీలు కలిగి ఉన్న దేవుని గూర్చి విన్నదట. ఆ దేవుడు గొప్పవాడంట, శక్తిమంతుడంట. కాబట్టి వీళ్ళు మాతో యుద్ధానికి వస్తే మా దేశం ఖచ్చితంగా ఓడిపోతుంది. కాబట్టి వీళ్ళ దేవుడే నాకు ఆశ్రయము, వీళ్ళ దేవుడే నాకు దిక్కు. నేను వీరికి సహాయం చేస్తే వాళ్ళ దేవుడు నాకు సహాయం చేస్తాడని నమ్మిందని. ఎంత త్వరగా డెసిషన్ తీసుకుందో ఆలోచించండి. వారు వేగి చూడడానికి రావడము, రాహాబుని వారేమీ హెల్ప్ అడగలేదండి, తానే ఇంటెన్షన్గా వెళ్ళి వారికి హెల్ప్ చేసేయడము, దాచేయడము, ఇదంతా ఎంత ఫాస్ట్గా అయిపోయింది. అక్కడ వారిని పిలిచి మరి వారి దేవుని గురించి గొప్పగా చెప్తూ వారి దగ్గర నుండి ఒక ప్రమాణాన్ని తీసుకుంటుంది. నేను మిమ్మల్ని కాపాడాను కనుక మీరు నన్ను, నా కుటుంబాన్ని కాపాడండి అని. తను వారి మీద విశ్వాసం ఉంచలేదు, కానీ వారి దేవుని మీద తను విశ్వాసం ఉంచింది, ప్రమాణాన్ని తీసుకుంది. అయితే
ఇశ్రాయేలీయుల వారు కూడా తనకిచ్చిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకుని, మనకందరికీ తెలుసు, తన కుటుంబాన్ని కూడా ఇశ్రాయేలీయుల వారితో చేర్చుకోవడం, యెరికో పట్టణాన్ని నాశనం చేస్తున్నప్పుడు వారిని మాత్రం ఏమీ చేయకుండా విడిచిపెట్టడం, ఇదంతా మనకి తెలిసిన విషయమే. అయితే సాధారణంగా చూస్తే ఇశ్రాయేలీయులలో ఎవరైనా స్త్రీ వేశ్యలా కానీ అలా పాపపు కార్యాల్లో ఉన్న స్త్రీ ఉంటే గనక వాళ్ళు రాళ్ళు పెట్టి కొట్టి చంపేస్తారు. వారికున్న లా అలాంటిది, మనకందరికీ తెలిసిందే. అయినా ఒక వేశ్య ద్వారా దేవుడు వారికి సహాయం చేశారన్న విషయం ఇశ్రాయేలీయులు గ్రహించి, మరి ముఖ్యంగా యెహోషువ గ్రహించి, ఆమె కుటుంబస్తుల్ని ఏమీ చేయకుండా వారితో పాటు చేర్చుకున్నారండి ఇశ్రాయేలీయులు. ఇక్కడ మనం జాగ్రత్తగా ఒక విషయాన్ని గమనించాలండి. ఇశ్రాయేలీయులకి దేవుడు ఒక అన్య కుటుంబస్తురాల ద్వారా, ఒక వేశ్య ద్వారా వారికి సహాయాన్ని అందించాడు. అలానే అటువైపు ఉన్న ఆ రాహాబుకు కూడా దేవుడు ఈ ఇశ్రాయేలీయుల ద్వారా సహాయాన్ని అందించారు. మనం ఈ లోకంలో ఏమనుకుంటామంటే, మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు కూడా వాళ్ళ దగ్గర నుండి సహాయం వస్తుంది. మనం ఒకరికి హెల్ప్ చేస్తూ ఉంటే వాళ్ళు మనకి సహాయం చేస్తూ ఉంటారు. అలా ప్రతిసారి జరగకపోవచ్చండి. చాలామంది సహాయం మనుషులకి చేస్తూ వాళ్ళకి ఎటు సహాయం లేకుండా మిగిలిపోయిన వాళ్ళు కూడా ఉంటారు. అయితే రాహాబు తన సహాయం మనుషుల్లో వెతుక్కోలేదండి. అది మనం జాగ్రత్తగా గమనించాలి. ఆ వేగు చూడడానికి వచ్చిన వారు తనకి సహాయం చేస్తారు అనుకోలేదు, కానీ నీ దేవుడు నాకు సహాయం చేస్తారన్న నమ్మకము, ఆ విశ్వాసము తన కలిగి ఉంది. తను మాత్రమే కాకుండా తన కుటుంబాన్ని అంతటినీ తను రక్షించుకుందండి, తను తీసుకున్న ఒకే ఒక బ్రేవ్ స్టెప్ వలన. ఒకసారి ఆలోచించండి. మరి ముఖ్యంగా ఈ యూత్ గర్ల్స్ కానీ, స్త్రీలు మరి ముఖ్యంగా బయట జాబ్ చేస్తున్న వాళ్ళు కానీ, చదువుకుంటున్న వాళ్ళు కానీ, బయట ఎవరితో అయినా మనం కలిసి పని చేయాల్సి వస్తుంది, కలిసి చదువుకోవాల్సి, ల్యాబ్స్ అటెండ్ చేయాల్సి వస్తుంది, కలిసి ప్రాజెక్ట్ చేయాల్సి వస్తుంది, ఒకే దగ్గర ఉద్యోగం కలిసి చేయాల్సి వస్తుంది. ఎవరితో? దేవుడు ఎవరో తెలియని వారితో. మీ సిద్ధాంతాలకి వాళ్ళకి, మీ ప్రవర్తనకి వాళ్ళకి సంబంధం ఉండదండి. కొన్నిసార్లు వర్క్ ఎంత ఉందో అంత చూసుకోకుండా పర్సనల్గా ఇంటర్ఫియర్ అవ్వడానికి కొంతమంది ప్రయత్నిస్తూ ఉంటారు. దాన్ని మీరు అడ్డగించడం వల్ల, మీరు దేవునికి నమ్మకంగా బ్రతకాలనుకున్నప్పుడు ఆ రాంగ్ రిలేషన్షిప్స్ని కానీ, లేకపోతే తప్పుగా ప్రవర్తించే వాళ్ళు కానీ, వాళ్ళతో పాటు ఎంటర్టైన్మెంట్లో ఈ లోక సంబంధమైన ఆనందాల్లో కలుపుకుంటాము రా అని పిలిచేవారిని కానీ మీరు వద్దు అని చెప్పి కట్ చేసి ఒక స్టెప్ దేవుని వైపుకు తీసుకుని వాళ్ళతో అవసరమైతే విరోధంగా ఉండడానికి ఇష్టపడుతున్నారా అండి? అలా విరోధంగా ఉంటే మీ చదువులకి ఇబ్బంది అవ్వచ్చు, మీ ఆఫీస్లో మీ ఉద్యోగాల్లో ఇబ్బంది అవ్వచ్చు, కుటుంబంలో ఇరుగు పొరుగు వాళ్ళతో ఇబ్బంది అవ్వచ్చు. దేవుని కోసం తీసుకునే ఒక్క స్టెప్ ద్వారా బయట వాళ్ళకి మీరు విరుద్ధం అయిపోవచ్చు, కానీ ఆ ఒక్క స్టెప్ ద్వారా దేవుడు మిమ్మల్ని ఎంతగానో ఆశీర్వదిస్తారు. దేవుడు మిమ్మల్ని హెచ్చించి ప్రత్యేకంగా ఖచ్చితంగా నిలబెడతారు. రాహాబు జీవితంలో కూడా అదే జరిగిందండి. తన ఎరికో పట్టణస్థులందరికీ వ్యతిరేకమయ్యి వారికి శత్రువులైన ఇశ్రాయేలీయుల వారికి సహాయం చేసిందండి. తన సొంత పట్టణస్థుల గురించి తను ఆలోచించాల. అక్కడ నిజ దేవుని గురించి, శక్తివంతుడైన దేవుని గురించి ఆలోచన చేసి, ఆ దేవుడే నాకు సహాయం చేయగలడు, ఆ దేవునితోనే నేను ఉంటాను అనుకుంది. మనం కూడా నా దేవుడే నాకు ఆశ్రయము, నా దేవుని గూర్చే నేను జీవిస్తాను అని ఆలోచన కలిగి మనం జీవిస్తున్నామా? మన పనుల్లో, మన చదువుల్లో మనం అలా ఉండగలుగుతున్నామా? రాహాబు అలా ఒక్క నిర్ణయం తీసుకుందండి, అంతే. తన జీవితం, తన కుటుంబస్తుల జీవితం అంతా మారిపోయింది. తన కుటుంబాన్ని రక్షించుకోవడమే కాకుండా మనం ఇందాకే మాట్లాడుకున్నాము, ఇశ్రాయేలీయులు ఆ రాహాబు కుటుంబాన్ని చేర్చుకున్నారు. ఆమె ఇశ్రాయేలీయుల్లో ఒకరిని వివాహము చేసుకుంది. ఆమె ఆ వంశావళి, యేసుక్రీస్తు ప్రభువారి వంశావళిలో ఒక స్త్రీగా మిగిలిపోయింది. ఇది మనం మత్తయి సువార్త 1వ అధ్యాయంలో క్లియర్గా చూడొచ్చు. రాహాబును గురించిన ప్రస్తావన, సల్మానును రాహాబు వివాహం చేసుకున్న బోయాజు వారికి పుట్టాడన్న విషయం మనకు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇదంతా ఎలా వచ్చిందంటే తను ఒక్క స్టెప్ తీసుకుందండి. అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు ఆ రిస్క్ తీసుకుందండి. అన్ని పరిస్థితులు బాగుంటే అది రిస్క్ ఎందుకు అవుతుంది? అవ్వదు కదా. అన్ని అనుకూలంగా లేనప్పుడు, ప్రతీది ప్రతికూలమైన పరిస్థితుల్లో తను ఏమవుతుందో, ఏం జరుగుతుందో తెలియనప్పుడు ఒక్క స్టెప్ అటు ఇటు అయినప్పటికీ, ఇటు ఎరుక వాళ్ళైనా చంపేయచ్చు, తను దొరికిపోవచ్చు, ఏదైనా అవ్వచ్చు. అలాంటి టైంలో కూడా తన దేవుని వైపుకి ఒక్క అడుగు వేసిందని.
మనం అలా వేయగలుగుతున్నామా? తద్వారా తనేమి అవమానపరచబడలేదండి. దేవుడు తనని హెచ్చించారు, గొప్పగా నిలవబెట్టారు. మనం అన్నీ బాగుంటేనే దేవుని కోసం చేస్తామంటామేమో కదా. అన్నీ బాగుండి అన్ని సౌకర్యాలు ఉండి దేవుడు అన్నీ ఇచ్చేస్తే నేను దేవుని కోసం పనిచేస్తానండి, అన్ని సౌకర్యవంతంగా ఉంటే నేను దేవుని కోసం నిలబడతానండి. మరి ముఖ్యంగా స్త్రీలకి దేవుని కోసం నిలబడే పనిలో దేవుని పనిలో ఉండాలని ఆశించే వారికి చాలా అడ్డంకులు ఉంటాయండి. అంతెందుకు, నేను యేసుప్రభువాన్ని ఆరాధిస్తున్నానని చెప్పుకోవడానికి కూడా చాలా మందికి ఆటంకకరంగా ఉంటుంది. ఎలా అంటే వేరే రిలీజియస్ నుండి యేసుప్రభువారే దేవుడు, ఆయన తప్ప వేరొక దేవుడు లేదన్న సత్యాన్ని తెలుసుకుని నిలబడినప్పుడు అబ్బాయిలకేమో కానీ ఆడపిల్లలుగా అలాగా వేరే రిలీజియన్ నుండి వచ్చిన వారు నిలబడాలంటే చాలా కష్టం. నేను కూడా అలానే వేరే రిలీజియన్లో నుండే యేసుప్రభువారే నిజమైన దేవుడు నా ప్రత్యక్షత నాకు కలిగినప్పుడు ఆ ప్రత్యక్షతకి నేను స్పందించకుండా ఉండలేకపోయాను. నిజదేవుని నేను తెలుసుకున్నాను, ఆయన కోసం నిలబడాలి, ఎలాంటి పరిస్థితులైనా నిలబడాలి అన్న ఆలోచన నాకు కలుగుతున్నా. స్టార్టింగ్లో నాకు ఆ ధైర్యం సరిపోయేది కాదు. ఎవరికి తెలియకుండా రహస్యంగా నా విశ్వాసాన్ని నేను అలా కొనసాగించుకున్నాను. కానీ దేవుడు ఎన్నాళ్ళు ఇలా రహస్యంగా ఉంటాయి, ఏదో ఒక రోజు బయట చెప్పాల్సిందే కదండి నా విశ్వాసం గురించి. ఇలాంటి పరిస్థితులు, ప్రతికూలమైన పరిస్థితులు ఉంటానే ఉంటాయి. నేను బయటికి యేసుప్రభువాన్ని ఆరాధిస్తానంటే నా కుటుంబస్తులు ఒప్పుకోరు, నాతో ఉన్న నా చుట్టాలు బంధువులు ఎవరు నన్ను ఇంక అప్పటి నుండి అంగీకరించరు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు నన్ను వేరుగా చూస్తారు. అదంతా నాకు తెలుసు. అన్ని ప్రతికూలమైన పరిస్థితులే. అప్పుడే మనం వేయాల్సిన మొదటి అడుగు ప్రారంభం అవుతుందండి. ఆ అడుగు వేసేది మనం కాదు, కానీ దేవుడు మన చేత వేయిస్తాడు. ఒక్క అడుగు దేవుని కోసం మనం వేస్తే ఇంకా వెనక్కి తిరిగి చూసుకునే అవసరం ఉండదండి. దేవుడు ఖచ్చితంగా మనతో ఉండి మిగిలిన జీవితం అంతా ఆయన నడిపించుకుంటారు. అలాంటి ఒక డెసిషన్ తీసుకోవాల్సిన ఒక టర్నింగ్ పాయింట్ ఆఫ్ లైఫ్ మనకు అందరికీ ఉంటుంది. మరి ముఖ్యంగా ఇలా వేరే రిలీజియస్లో నుండి రక్షించబడిన వారు దేవుని కోసం ఒక స్టాండ్ తీసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అన్నీ మనకు అనుకూలంగా ఉండవండి, మనకు సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు, మనకు సహాయం చేసే వాళ్ళు ఉండకపోవచ్చు. అయితే మనం కూడా దేవుడే నాకు సహాయం అని, ఆయన ఆకాశానికి భూమికి దేవుడై ఉన్నాడని, అలాంటి గొప్ప దేవుడు ఇశ్రాయేలీయులకి అప్పటి వరకు ఎలా అయితే దేవుడు తోడుకున్నాడని నాకు కూడా తోడుకుంటానని రాహాబు ఎలా అయితే నమ్మిందో, అలానే నా దేవుడు నాకు తోడుగా ఉంటారు, నన్ను రక్షిస్తారు, నాకు సహాయం చేస్తారనే విషయాన్ని మనం జ్ఞాపకం ఉంచుకుని ప్రతికూలతలు ఉన్నప్పటికీ అండి, డేంజర్ ఉన్నప్పటికీ మనం ఒక స్టెప్ తీసుకోగలిగితే దేవుడు మనకు తోడుగా ఉంటారండి. దేవుడు మనల్ని ఖచ్చితంగా హెచ్చిస్తారు. ఇప్పటికీ చాలామంది కూడా బాప్తిజం తీసుకుని సంఘంలో చేర్చబడ్డానికి కుటుంబం వారు వ్యతిరేకతలు ఉన్నాయని, లేకపోతే భర్త ఇంకా మారలేదని, నా తల్లిదండ్రులు ఇంకా మారలేదండి, నేను వేరే రిలీజన్కి సంబంధించిన నా బ్యాక్గ్రౌండ్ వేరండి, ఏమంటారో ఏమవుతుందో, నన్ను ఏమన్నా కొడతారేమో, నన్ను చంపేస్తారేమో అని ఎంతోమంది హతసాక్షులు దేవుని గురించి నిలబడి చనిపోలేదా? వారందరూ మనకి మాదిరి కదా. ఇంకా దేవుని కోసం వెనకడుగు వేసే వారంగా మనం ఉండకూడదు, కానీ ఒక అడుగు వేసి దేవుని హెచ్చించి ఆయన ఆశీర్వాదాలని ఆయన ద్వారా మనం పొందుకునే సాక్ష్యాన్ని మనం చూపించగలిగేలా ఉండాలండి. రాహాబు అలానే నిలబడింది. తన జీవితంలో అన్ని బాగుంటే తను ఒక అడుగు వేయలేదు, కానీ ఏమీ బాగోనప్పుడే దేవుని నమ్మింది, మనుషులు కాదు, కానీ దేవుని నమ్మి ఒక అడుగు వేసింది. తన జీవితం అక్కడ నుండి మారిపోయిందండి. ఎంతటి విశ్వాసాన్ని తను చూపించకపోయి ఉంటే విశ్వాస వీరుల జాబితాలో తన నేమ్ రాయబడి ఉంటుందో ఒకసారి ఆలోచించండి. అలాంటి విశ్వాసాన్ని మనం కూడా కలిగింది దేవుని కోసం పౌరుషం కలిగిన స్త్రీల వలె, ధైర్యము కలిగిన స్త్రీల వలె, బలవంతుడైన దేవుని కలిగి ఉన్న బలము కలిగిన స్త్రీలుగా మనము నిలబడగలుగుతున్నామా? రాహాబు వలె మనం కూడా ఆ విశ్వాసాన్ని చూపించగలుగుతున్నామా? ఒకసారి ఆలోచన చేసుకుందాం. అట్టి విశ్వాసము గలవారమై దేవుని కోసం ధైర్యంగా నిలబడి దేవుని గొప్ప కార్యాలని మన జీవితంలో కూడా అనుభవిద్దాం. దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.